హాయ్ అండి, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ హేమంత్ మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు నెల్లూరులో వేదాయపాలెంలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిజంగా చెప్పాలంటే వేదాయపాలెంలో శ్రీ వేద గణపతి ఆలయ ప్రాంగణం దగ్గర ఉన్నాం మనం. సో దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక చరిత్ర ఉంది. గత 40 సంవత్సరాలుగా ఒక కమిటీ ఇక్కడ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు కానివ్వండి, సహాయకార కార్యక్రమాలు కానివ్వండి, ప్రతిదీ కూడా కమిటీ ద్వారా ఇక్కడ అన్ని కూడా కార్యక్రమాలు జరుపుతున్నాయి. సో ఈరోజు ప్రత్యేకంగా మనం గమనిస్తే మాత్రం ఇక్కడ ఈరోజు శ్రీరామనవమి పండగ సందర్భంగా సో అయితే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి మజ్జిగను అయితే ప్రతి ఒక్కరికి కూడా ఈవెందో పాదయాత్ర చేసే వాళ్ళకి కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వాళ్ళు మజ్జిగను మాత్రం వాళ్ళు అందరూ కూడా పంచిపెడుతున్నారు. అయితే ఇక్కడ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు, ఎస్పెషల్లీ చెప్పాలంటే ఈ కమిటీ మాత్రం సిన్స్ 40 yearsగా ఇక్కడ వేదాయపాలెంలో అయితే మాత్రం నిజంగా చాలా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అయితే లాస్ట్ ఇయర్ మాత్రం గణపతి ఉత్సవాలు మాత్రం 20 lakhs పైన విగ్రహాన్ని పెట్టి 9 days సో నిజంగా ఒక ఫెస్టివల్గా జరుపుకుంటారు. సో ఇక్కడ ఎవరు ఇక్కడ ఏ కమిటీ ఇక్కడ ఇవన్నీ కూడా జరుపుతున్నారు, ఇవన్నీ కూడా మనం వాళ్ళకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కటి కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఉంటున్నారు. సో ఇక్కడ ఎవరు ఇక్కడ నిర్వాహకులు, కమిటీ ఎవరు, ఇవన్నీ కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ స్థానికులు ఉన్నారు. సో స్థానికులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్, నమస్తే అండి. నమస్తే. ఏం పేరు మీ పేరు? నా పేరు పతంజలి. కాకపోతే ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే, చెప్పండి సార్, మీ కమిటీ పేరు ఏం పేరు? వేదాయపాళెంలో సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ట్రస్ట్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. అందులో పెద్దవాళ్ళ దగ్గర నుంచి, అంటే ఏజ్ ఫ్యాక్టర్తో నిమిత్తం లేకుండా పెద్దవాళ్ళ నుంచి బుడతల వరకు మీరు ఇక్కడ చూపిస్తే చిన్న చిన్న బుడతలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ట్రస్ట్ చేసేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రత్యేకంగా శ్రీరాముని యొక్క జన్మదినం శ్రీరామనవమి సందర్భంగా శ్రీ వేదగణపతి ఆలయ ప్రాంగణంలో సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఉదయం నుంచి శ్రీరాముని యొక్క పట్టాభిషేకం యొక్క కార్యక్రమము, అందులో భాగంగా ప్రసాదాలైనటువంటి శ్రీరామునికి శ్రేష్టమైనటువంటి వడపప్పు పానకం, అదేవిధంగా కనకరాజు గారు మా వేదాయపాళెంలో ప్రతి సంవత్సరం మాకు విగ్రహాన్ని ఈ యొక్క సేవా కార్యక్రమాలు, అదేవిధంగా దైవ కార్యక్రమాల్లో మేము సైతం మేమున్నామంటూ మా కార్యక్రమాలకి ప్రతి సంవత్సరం చేయూతనిస్తున్నటువంటి కనకరాజు గారు, వారి కుటుంబం ఈరోజు మజ్జిగ ప్రతి ఒక్కరికి ఈ ప్రాంతంలో చల్లని మజ్జిగ ఏర్పాటు చేయాలనేటటువంటి సదుద్దేశంతో ఈ శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు ఈ యొక్క మజ్జిగ కార్యక్రమం 10 మందికి చల్లటి సేద తీరేటటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో గత 40 సంవత్సరాల నుంచి ఈ వినాయక చవితి ఉత్సవాలు నెల్లూరులోనే తలమానికంగా ఘనంగా దాదాపు 25 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం వెచ్చించి ఈ యొక్క కార్యక్రమాల్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమాలకి అదేవిధంగా మేము ఈ ప్రాంతంలో ఈ యొక్క సేవాభావంతో చేసేటటువంటి ఏ కార్యక్రమానికైనా మేము సైతం అంటూ ప్రతి ఒక్కరూ మాకు ఆర్థిక చేయూత కానీ, అదేవిధంగా సామాజిక చేయూత కానీ అన్ని కార్యక్రమాల్లో మాకు సహకరిస్తున్నటువంటి దాతలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, ప్రతి ఒక్కరికి సింహపురి ప్రజలకు సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ట్రస్ట్ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. సో ఇక్కడ మరొక స్థానికులు ఉన్నారు, కమిటీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎలాంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా కొంతమంది స్థానికులను తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న. శ్రీరామనవమి అంటేనే ఈరోజు పర్వదినము. దీన్ని పురస్కరించుకొని నెల్లూరు మన వేదాయపాలెం సెంటర్లో సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ఈ చలివేంద్రం మాదిరి ఏర్పాటు చేసాము. ఈరోజు మొదటి రోజుగా మజ్జిగ వితరణ జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇక్కడ కార్యక్రమాలు నిజంగా అందరూ కూడా ఒక కమిటీగా, ఒక ఫ్యామిలీగా అందరం ఇక్కడ ఇప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కాదండి, 40 సంవత్సరాల నుంచి కూడా నిజంగా ఈ మా సింహపురి కమిటీకి మాత్రం నిజంగా మనం వావ్ చెప్పుకోవాలి. నిజంగా అందరూ కూడా కలిసి కట్టుగా వేదాయపాలెం అంటేనే ఇక్కడ గణేష్ మహోత్సవం అయితే మాత్రం ఎస్పెషల్లీ మాత్రం హిలేరియస్గా చేస్తారండి. ప్రోగ్రాము 9 days ప్రోగ్రామ్ చేస్తారు. అది మాత్రం నిజంగా వావ్ అని చెప్పచ్చు. సో ఇక్కడ ఉన్నట్టు గుడి చూసారా, ఇది కూడా అండి ఇక్కడ చాలా ప్రత్యేకం. ఇక్కడ కూడా సో ఇక్కడ ప్రత్యేకమైన పూజలు జరుపుతుంటారు. చూడండి ఎంత బాగా అలంకరించున్నారు. ఈరోజు శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఇక్కడ కమిటీ మెంబర్స్ మాత్రం నిజంగా చాలా అద్భుతంగా చేస్తున్నారు. సో ప్రతిరోజు కూడా రోజుకు ఒక కార్యక్రమం అయితే
ఈ యొక్క వేసవి కాలం అయితేనేమి ఏదైనా ఒక సందర్భం వచ్చిందంటే మాత్రం తప్పకుండా కమిటీ వాళ్ళు అందరూ ముందుకు వస్తారండి. ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కమిటీ వాళ్ళు అందరూ ముందుకు వస్తారు. సో చూసారు కదండి ఎంత హిలేరియస్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇలాగ ఉండాలి ఒక కమిటీ అంటే, ఫ్యామిలీ మెంబర్ లాగా ఎవరికి వచ్చినా కూడా. ఈరోజు అయితే మాత్రం మజ్జిగ దాత కనకరాజు గారు, సో మజ్జిగ దాత అంటే ఆయన కుటుంబానికి నిజంగా దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటాయి ఎప్పటికి కూడా. సో ఇలాంటి కార్యక్రమాలు మనం అందరం కూడా ఒక స్ఫూర్తిదాయకం అండి. వాళ్ళు ఎవరో పెద్ద కోటీశ్వరులు ఏది ఉన్నా కూడా కావచ్చు. సో ఒక ప్రజలకి, సామాన్య ప్రజలకు ఒక చిన్న ఒక గిన్నెడి మంచినీళ్ళు ఇస్తే కూడా ఫలితం పోతుందని చెప్తున్నారు. సో కాబట్టి మీకు తోచింది కూడా, మనకు తోచింది కూడా, ఇతరులకు మనం సహాయం చేసే పద్ధతిలో మనం ఉండాలి. సో అదండి ఇవాళ కథనం. నిజంగా చెప్పాలంటే వేదపాలెంలో శ్రీరామనవమి వేడుకలు మాత్రం నిజంగా చాలా ఘనంగా జరుపుకుంటారు. సో ఇది ఇవాళ కథనం. కెమెరామ్యాన్ మల్లితో మీ హేమంత్.